अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बड़े अफसोस कि एक शादनगर के अंदर एक वाक़या गुजरा है जो इंटरकास्ट के नाम पर हमारे वल्ले राजशेखर रेड्डी साहब को मर्डर किया गया है। हमारी तंजीम हम यहाँ पे जितने भी लोग हैं उसकी सख्त मजम्मत करते हैं। हमारी तंजीमें मांग करती है ऐसे जुल्म करने वालों को, ऐसे मर्डर करने वालों को सख्त से सख्त सज़ा दी जाए ताकि आगे जो है कोई ऐसा जुर्रत ना कर सके। इंटरकास्ट करना क्या बुरी बात है? बहुत बुरी बात यह है कि जो है मर्डर कर देना, बच्चे को जो है मर्डर कर दिया गया, बहुत बुरी बात है। हम इसके ऊपर जो है सख्त मजम्मत इसकी करते हैं और हमारा गवर्नमेंट से ये सख्त मुतालबा है कि हम जितने भी जमातें हैं तो उसको जो है ये जमातों की ये मांग है कि उनको जो है गिरफ़्तार किया जाए, सख्त से सख्त सज़ा दी जाए। लिहाजा वरना हम अगर से इसके ऊपर सज़ा नहीं होती है, उनको गिरफ़्तार नहीं किया जाता है तो हम आगे के प्रोग्राम इंशाल्लाह वो जल्द करेंगे। अल्लाह हाफ़िज़। గోలు పెట్టేటటువంటి ఏదైతే మనుధర్మ సిద్ధాంతాన్ని పాటించేటటువంటి దుర్మార్గులు, ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఒక సాటి మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే ఈరోజు కుల దురంకాగా ఏదైతే మీ కులం వేరు మా కులం వేరు అని చెప్పి హత్యలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులకి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు సమాజం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కులం లేదని చెప్పేటటువంటి వాళ్ళు ఈరోజు మతాంతర వివాహాలు చేసుకునేటటువంటి జంటలకు దౌర్జన్యంగా దాడులు చేసి చంపుతుంటే ఈ ప్రభుత్వాలు చూసి చూడనట్లు వాళ్ళ ప్రాణాలతోని చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేపిస్తున్నటువంటి హత్యలుగా భావించవలసి వస్తుంది. అందుకనే ప్రభుత్వాలు ఇప్పటికైనా వాళ్ళకు ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలి. అదేవిధంగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్లకు ఈరోజు పోలీస్ స్టేషన్లకు పోతే పోలీసులు గిట్ట సరైనటువంటి రక్షణ కల్పించకపోవడం వల్లనే ఈరోజు కుల దురంకారులు పెద్ద ఎత్తున ఆ మ్యారేజ్లు చేసుకున్నటువంటి వాళ్ళపైన దాడులు దౌర్జన్యాలు చేసి చంపడం జరుగుతుంది. కాబట్టి మీ తమ్ముడికి నీవు సహకరించడం ఉద్దేశంతో అన్నను చంపడం, ఒక జీవిని ప్రాణాన్ని తీయడం అంటే ఇది ఏ ధర్మానికి చెందిందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన ధర్మంలో రాసి పెట్టినటువంటిది ఉంది. కాబట్టి ఈ రోజు మన ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళందరికీ కులం ఉండాలని కోరుకుంటున్నారు. పేరుకు మాటకే హిందువులు అని చెప్తున్నారు. ఎక్కడ గిట హిందువులో సమానత్వం లేదని చెప్పి బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలి. ఈరోజు రాజ్యాంగం ఏదైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు, ఈరోజు మన ధర్మాన్ని పాటించేటోళ్ళు ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి ఈ జంటలను హత్య చేస్తూ ఈరోజు దుర్మార్గంగా కుల దురంకార హత్యలను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి తొత్తుగా మారింది. కాబట్టి ఈ పేదలకు రక్షణ లేకుండా పోతుంది. అందుకోసం ఇప్పటికైనా ప్రజలు మేధావులందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకబడ్డటువంటి ప్రజలందరికీ ఐక్యం కావాల్సింది అవసరం ఉంది. కులము మతం లేదు, మానవత్వమే ముందుగా వేసి అందరికీ ఒకరికొకరు రక్షణగా ఉండాలని చెప్తూ ఇలాంటి నిరసన ఈరోజు అంబేద్కర్ విగ్రహం నిరసన తెలియడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఈ రకంగా కుల దురంకారాలు ఎందుకంటే ఒక కులం వారి కులాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో అతి దారుణంగా పోలీసుల సమక్షంలో ఆ యొక్క అగ్రకులానికి చెందినటువంటి వారు దళితుని ఎర్ర రాజేష్ కుమార్ని హత్య చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 142 కుల దురంకారాలు జరగడం జరిగింది. ఈ కుల దురంకారాలపైన ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరుస్తూ భారత రాజ్యాంగం తుంగదొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రకంగా ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలో అనేక రకాలుగా అనుక్షణం ఏదో గ్రామంలో కులవక్ష పేరుతో అంటరాంతనంతో దళితులపైన మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఈ రకంగా కుల దురంకారాలు చేయడం దుర్మార్గం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో
కులాంతరక్షణ చేస్తున్నటువంటి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే వారికి రక్షణ కల్పించాలి. బాక్సప్ కోర్టు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు రకంగా పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, పోలీసులు స్పందించాలి. ఈ పూర్తిగా ఈ హత్యకు పోలీసులే కారణం. ఎందుకంటే పోలీసుల కారణం రోజు హత్య చేయడం జరిగింది. ఈ రకంగా హత్య చేసిన వారికి ఎందుకు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.